Hi friends, welcome to Market News. Very good evening friends. Friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations. Hence, I am not responsible for any of your profit or loss under any circumstances, friends. ఓకే, మీ ఆడిటర్ను సంప్రదించి మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు నిఫ్టీ 50 చూస్తే 500 పాయింట్స్ పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు 500 పాయింట్స్ పెరిగి ప్లస్ 2.19% పెరిగింది ఈరోజు. ఓకే, బాగానే పెరిగినాయి, అన్ని సెక్టార్స్ బాగానే పెరిగినాయి ఈరోజు. ఓకే, సెన్సెక్స్ వచ్చి 76,734 దగ్గరకు వచ్చింది. 1,577 పాయింట్స్ పెరిగి ప్లస్ 2.10% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ 500 పాయింట్స్ పెరిగింది. సెన్సెక్స్ 1,577 పాయింట్స్ పెరిగింది. ఓకే, 2.19% నిఫ్టీ, 2.10% సెన్సెక్స్. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 2.70% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 1,377 పాయింట్స్ పెరిగింది, 1,377 పాయింట్స్ నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి ప్లస్ 2.92% పెరిగింది. ఓకే, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 3.08% పెరిగింది. ఇండియా విక్స్ వచ్చి 16.12 దగ్గర నిలిచింది. వోల్టాలిటీ ఇండెక్స్ ఇది ఇండియా విక్స్ అంటే -19.84% తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు. అంటే వోల్టాలిటీ తగ్గింది బాగానే. రేపు కానీ మార్కెట్స్ బాగానే ఉండొచ్చు. గుడ్ న్యూస్ ఉంటే ట్రంప్ మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ట్యాక్స్ మీద మళ్ళా తగ్గొచ్చు స్టాక్ మార్కెట్. ఓకే, ఏం చేయకుంటే రేపు కానీ పెరగవచ్చు, ఈ వీక్ అంతా పెరగవచ్చు. ఓకే, ఎందుకంటే వోల్టాలిటీ తగ్గింది, 19% తగ్గింది. ఓకే, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 2,315 స్టాక్స్ పెరిగితే 281 స్టాక్స్ తగ్గినాయి. 2,315 స్టాక్స్ పెరిగినాయి, 281 స్టాక్స్ తగ్గినాయి. అంటే 8:1. ఒక స్టాక్ తగ్గితే 8 స్టాక్స్ పెరిగినాయి. 1 స్టాక్ తగ్గితే 8 స్టాక్స్ పెరిగినాయి ఎన్ఎస్సిలో. ఓకే, నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్, నేను వీడియో తీసే టయానికి ప్లస్ 1.57% పెరిగింది ఫ్రెండ్స్. 362 పాయింట్స్ పెరిగి 23,000